మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ వారి గుడికి వెళ్తున్నాము. ఏడుపాయల వనదుర్గమ్మ వారి ఎంట్రన్స్లో బ్రిడ్జ్ ఇది. చూస్తే చూడొచ్చు మీరు, రాళ్ళు అవన్నీ ఉన్నాయి. కొండ ఇది ఇంకోటండి, ఇంకో బ్రిడ్జ్ చూడొచ్చు మీరు. ఇప్పటికి ఇది రెండో బ్రిడ్జ్. ఇది చూడొచ్చు మీరు, ఇది మూడోది. మూడో బ్రిడ్జ్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏడుపాయల వనదుర్గ అమ్మవారి గుడికి వచ్చాను. ఇక్కడ ఈ గుడిని ఒకసారి మీకు చూపిస్తాను. వీడియో తీస్తున్నాను ఆల్రెడీ. పూర్తి వీడియో తీసిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఏంటి అనేసి. నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ. గుడిలోంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఒకసారి మొత్తం ఏరియాని మీకు అందరికీ చూపించడానికి చూపిస్తున్నాను. చూడండి, గుడి అక్కడ ఉంది, మీరు చూడొచ్చు, క్లారిటీగా ఉంటుంది. ఇంకొకటి, ఇక్కడ గుడికి లెఫ్ట్ సైడ్ నుంచి పైకి వెళ్ళే ప్లేస్ వస్తుంది, ముని పుట్టుకు దారి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ ఏరియాని, అట్లా వెళ్ళాలండి ఒక మెట్ల దగ్గరికి. ఈ గుడికి ఆపోజిట్లో ఏడుపాయలుగా చీలుతున్న ప్లేస్లో ఉండే వాటర్ పుష్కర్ని చెప్పాలంటే స్నానం చేయడానికి యూజ్ చేస్తారు. ఈ ప్లేస్ ఎంతవరకు ఉంది ఏంటనేసి మీకు జూమ్లో చూపిస్తున్నా, చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ కొండ చూడండి, చాలా హైట్ ఉందండి, బండరాళ్ళు, దాని మీద జెండా. చూస్తుంటే అసలు చాలా బాగుంది అనిపించింది. ఈ వీడియో చూడొచ్చు మీరు. అమ్మవారి గుడి ఇప్పుడు మణిపుట్టకు వెళ్ళే దారిని చూపిస్తున్నాను మీకు. ఈ కొండ మీదకి ఎక్కిన తర్వాత ఇక్కడ ఉండే ప్లేస్ ఎలా ఉంది, ఇలా ఇక్కడ ఈ ప్లేస్ నుంచి చూడొచ్చు మీరు. జనాభా కూడా వెళ్తూ ఉన్నారు దర్శించుకోవడానికి. ముందుగా ఇక్కడ వచ్చేసి మన ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. ఆల్రెడీ చూపిస్తున్నాను. ఈ ఎల్లమ్మ టెంపుల్ ఎప్పుడు నిర్మించారు ఏంటి అనే దాని గురించి కూడా ఇక్కడ శిలాఫలకం అనేది ఉంది, మీరు చూడొచ్చు. లోపల కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఎల్లమ్మ టెంపుల్, ఎల్లమ్మ, వినాయక స్వామి, ఇంకా నాగేంద్రులు, ఇంకా పోచమ్మ ఉన్నారు ఇక్కడ.
కొండల గుహలు. అడవి కోళ్ళు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కొండల్లో అడవి కోళ్ళు కూడా తిరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇట్లా మునిపుట్టకు ఒక 200 మీటర్స్ దూరం వెళ్ళామంటే మునిపుట్ట మీకు కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. ఎంట్రన్స్లో చిన్న గుడి అది. ఇక్కడ చాలామంది పెద్దలు పిల్లలు వచ్చి చూస్తూ ఉన్నారు. ఈ మునిపుట్టు కంటే ముందు ఇక్కడ మన పరశురాముడు, అమ్మవారు, విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామి వీళ్ళంతా ఉన్నారు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మునిపుట్టు దగ్గరకు వచ్చాము. గుహ స్టార్టింగ్లో రైట్ సైడ్ మునిపుట్టు ఉంది. పుట్ట ఈ రైట్ సైడ్లో ఉండేది పుట్ట అండి. ఇదే చూడొచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి ముని తపస్సు చేస్తున్న ప్లేస్. చాలా బాగుంది. ఇంకేమైనా ఉన్నాయమ్మా? కింద అసలు చల్లగా ఉంది ప్లేస్. ఇంకా ముని పుట్టను దాటుకొని పక్కకి వెళ్ళి ఈ ఏడుపాయల వనదుర్గమ్మ వారి ఏడుపాయలు చూద్దామనేసి ఇంకా కొండపైకి వెళ్దామని పైకి చూశాను, ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. ఆల్మోస్ట్ ట్రై చేసి పైకి ఎక్కి చూసి అక్కడి నుంచి ఫొటోస్ వీడియోస్ కూడా తీశాను. ఇంకా ఎట్లా పైకి ఎక్కాలి? ఇంకొకటి ఈ అమ్మవారి గుడికి వెళ్ళడానికి ఎలా అంటే 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇది ఈ ఏడుపాయల వనదుర్గమ్మ వారి రోడ్డుకి వచ్చిన తర్వాత అక్కడ ఆటోలు ఉంటాయి. 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అంతా ఓకే, వసతులన్నీ ఉన్నాయి, సో ప్రాబ్లం ఏం లేదు. చూసారుగా, మీకు చూపిస్తున్నది ఏడుపాయలు ఎంత దూరంలో ఉంది ఏంటి అనేసి మీ అందరికీ చూపించ. వారంలో ఒక్కసారైనా ఇలాంటి ప్లేసుల్లో తిరిగి మన సంస్కృతిని మర్చిపోకూడదు. మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. మొత్తం అడవి, వాటర్ వెళ్ళే ప్లేసెస్. ఈ పై కొండకెక్కి ఫొటోస్ తీశాను, వీడియో తీశాను, మీరు చూడొచ్చు, పంపిస్తాను. కాకుల దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి, సాయంత్రం అయ్యేసరికి ఎంత చక్కగా కనిపిస్తున్నాడు అస్తమయ సూర్యుడు. మొత్తం వన్యారణ్యం, వన్యప్రాణులు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మునులు ఋషులు. నేను ఈ వనదుర్గ అమ్మవారు గుడికి వచ్చి ఎంత అనుభూతిని చెందానంటే చాలా బాగుంది. ఆ రోజుల్లో మునులు ఋషులు అడవుల్లో నివసిస్తున్నారు అంటే ఏమో అనుకున్నా, కానీ ఇలాంటి ప్లేసుల్లో చాలా ప్రశాంతంగా ఉందండి. బయట సౌండ్స్ ఏమి వినపడవు. పక్షుల కిలకల రావాలు, చల్లటి గాలి,
వాతావరణం. మునులు ఋషులు ఆ రోజుల్లో అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటారంటే రీజన్ ఇదే. మైండ్ ప్రశాంతంగా ఉంటే మనం చేసే తపస్సు కూడా ఏకాగ్రతతో ఉంటుంది. నాకు ఈ ఏడుపాయల అమ్మవారి గుడికి వచ్చినప్పటి నుంచి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది, తేలిగ్గా ఉంది. ఇంకా చెప్పాలంటే ఇన్ని రోజులు నేను ఎందుకు రాలేదు అన్న ఫీలింగ్ ఉంది నాకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో పెడతాను నేను ఇప్పుడు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న పిల్లలతో పాటు ఫ్యామిలీస్ వస్తూ ఉన్నాయి. ఇంకొకటి, ఇక్కడికి చిన్నపిల్లల్ని కానీ తీసుకొని వస్తే వాళ్ళు కొంచెం ఏమంటారు అడ్వెంచర్ లాగా ఫీల్ అవుతారు. ఈ కొండ చుట్టుపక్కల కొండలు, బండలు, వెళ్ళే దావులు, చిన్న ఏమంటారు కొండలు ఎక్కి దిగినట్టుగా ఉంటుంది ప్లేస్. ఒకసారి ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మంచి ఎక్స్పీరియన్స్ని చేస్తారని అనుకుంటున్నా. ఇక్కడ బండలు ఉంటాయి. ఒకసారి మీరు ఈ ప్రాంగణాన్ని చూడండి. అమ్మవారి గుడి ఉండే ప్రాంగణం మొత్తం ఎంత ప్రశాంతంగా, ఎంత స్థలం చూడండి. జాతర జరిగినప్పుడు చూడడానికి ప్లేస్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి అమ్మవారిది ఫైనల్గా బయలుదేరి